వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ఎన్నికలు వస్తూ ఉంటాయి, గెలుపోటములు సహజం. ఆవేశాలతో బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని రాష్ట్ర సెబ్ ఐజీ ప్రత్యేక అధికారి ఎం రవిప్రకాష్ హితవు పలికారు. అనవసరంగా అల్లర్లకు పాల్పడి కేసులు ఎదుర్కోవద్దని ఆయన హెచ్చరించారు. కోనసీమ అల్లర్లలో మొదటి స్థానం ఉండడంతో మరింత పటిష్ట చర్యలు తీసుకున్నామని రవిప్రకాష్ అన్నారు. అనపర్తి, పిఠాపురం, దెందులూరు, పెనమలూరు, మచిలీపట్నం తదితర నియోజకవర్గాల్లో అధిక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశామని, ఏదైనా సంఘటన జరిగితే 5 నుంచి 10 నిమిషాల్లో క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆ ప్రాంతానికి పోలీసు చేరుకొని కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. ఆ టీమ్స్ పూర్తిగా ఎస్ఐ, సిఐల పర్యవేక్షణలో ఉంటాయన్నారు. 144:30 అమల్లో ఉన్నాయని, మితి మీరవద్దని ఆయన హితవు పలికారు. కౌంటింగ్ అనంతరం ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. ఎన్నికలు పోలీస్ శాఖ అద్భుతంగా పనిచేస్తుందని ఐజీ కొనియాడారు. ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్సులో సిద్ధంగా ఉందన్నారు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ పాల్గొన్నారు. ఏలూరు రేంజ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఇది బందోబస్తు అండ్ పికెట్స్ అండ్ లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ చేసేదానికి నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సో ఈ ప్రాంతంలో ఎలక్షన్ పోలింగ్ పీస్ఫుల్గానే జరిగింది. చిన్న సంఘటనలు ఒకటి దెందులూరు, తర్వాత గన్నవరం, పెనమలూరు మినహా మిగతా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఏలూరు రేంజ్ పోలీస్ చాలా చక్కగా పోల్ డే నాడు బందోబస్తు చేసి అంతా ప్రశాంతంగా ఎలక్షన్ ముగించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెయిన్ అంకం మనకు కౌంటింగ్. సో కౌంటింగ్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు అందరి ఎస్పీలతో, ఏలూరు రేంజ్లో ఉన్న ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్తో, అలానే కోనసీమ వాళ్ళతో పర్సనల్గా కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. సో ముఖ్యంగా మనకు ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్న క్రమంలోనే కొన్ని రౌండ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. సో దాంట్లో ప్రజలు, తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా కొన్ని ఇది గొడవలు జరిగేదానికి ఆస్కారం అక్కడ ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికి అన్నీ మేము కొన్ని బందోబస్తు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నెంబర్ 1 మాకు కౌంటింగ్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కౌంటింగ్ సెంటర్స్కి అన్ని దగ్గర కూడా 3 టైర్ సెక్యూరిటీ, అంటే లోపల టైర్ వచ్చి సిఏపిఎఫ్, తర్వాత మిడిల్ టైర్ వచ్చి డిస్ట్రిక్ట్ ఏఆర్ అండ్ ఏపీఎస్పీ, అవుటర్ టైర్ వచ్చేసి సివిల్ పోలీస్ అండ్ డిఎస్పీస్ అండ్ మెన్తో కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఏజెంట్లు కానీ వాళ్ళ లీడర్స్ వచ్చేటప్పుడు కూడా అంతా వాళ్ళకు సపరేట్ వాళ్ళకు లొకేషన్స్, పార్కింగ్ ప్లేసెస్, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు గొడవ పడేదానికి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు కూడా మేము అక్కడ తీసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్ దగ్గర పూర్తి భద్రత అంతా జిల్లా ఎస్పీ గారు అక్కడ పర్యవేక్షిస్తూ అక్కడే ఉండి ఆయన చేసుకోవడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి దీని రిపర్కేషన్స్. ఎందుకంటే కౌంటింగ్లో కొంతమంది ఓడిపోతూ ఉండొచ్చు, కొంతమంది గెలుస్తుండొచ్చు. అవన్నీ విలేజెస్లో దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి సో ఆల్ సెన్సిటివ్ ఏరియాస్. ఎందుకంటే కోనసీమ నెంబర్ 1 ఈ రేంజ్లో కోనసీమలో అల్లర్లకు ఈ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము కోనసీమ ఏరియాలో. తర్వాత కాకినాడ డిస్టిక్లో పిఠాపురం కానివ్వండి, తర్వాత రాజమండ్రి జిల్లాలో అనపర్తి, కొన్ని రాజమండ్రి టౌన్ ఏరియాస్లో ఇంపార్టెంట్ ప్లేసెస్, మళ్ళీ తర్వాత ఏలూరు ఏరియాలో దెందులూరు కానీ, నూజివీడి ఏరియాస్ కానీ, అలానే మన వెస్ట్ గోదావరిలో ఉండి, పాలకొల్లు, కొన్ని భీమవరం ఏరియాస్ కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో గన్నవరం అండ్ పెనమలూరు, ఇంకా మచిలీపట్నం ఈ ఏరియాస్లో సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు కూడా మేము పోలీస్ పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది అన్ని విలేజెస్లో. పోలీస్ పికెట్స్లో కూడా ఆ లోకల్ ఆఫీసర్స్, లోకల్ హోంగార్డ్ అన్న ఒకరు ఉండేటట్టు అక్కడ చూసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యూఆర్టీ టీమ్స్ పెట్టాము. క్విక్ రియాక్షన్ టీమ్స్కి వాళ్ళకి 5 నుంచి 15 విలేజెస్ ఆ టీమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళందరికీ జీపీఎస్ లొకేషన్స్ ఫీడ్ చేసి ఆ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాంట్లో ఫీడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఈజీగా రీచ్ చేసేదానికి. అక్కడ ఆ విలేజెస్ యొక్క దాంట్లో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అక్కడ పాత గొడవలు ఏమున్నాయి, ఇటువంటి ఇష్యూస్ కూడా అన్నీ వాళ్ళకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది క్యూఆర్టీ టీమ్స్కి. ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 5 to 10 minutes ఆ ఏరియాస్లోకి ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యేదానికి క్యూఆర్టీ టీమ్స్కి
మేము స్పెషల్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు తెలియకుండా ఏమి జరిగేదంటలేదు. సో క్యూఆర్టీ టీమ్స్ ఇమీడియట్గా మూవ్ అవుతుంటాయి. దాంట్లోకి ఎస్ఐ క్యూఆర్టీస్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ క్యూఆర్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ పనిచేశారో ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్ వాళ్ళని లా అండ్ ఆర్డర్ వైలెన్స్ జరగకుండా విలేజెస్లో వాళ్ళని అక్కడ బందోబస్తుకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలానే పారామిలిటరీ బలగాలు కానీ, ఏపీఎస్పీ, ఏఆర్ కానీ మిగతా బలగాలను మేము కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 144, పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నాయి. ఎటువంటి ప్రొసెషన్స్ కానీ, ఎటువంటి ఉత్సవాలు కానీ ఇవన్నీ చేసుకునేదానికి ఎక్కడ పర్మిషన్ లేదు. అందరూ కూడా దాన్ని గౌరవించి ఇది ప్రజాస్వామ్యంలో మన దేశం, ప్రపంచం మొత్తానికి ఇది ఒక పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం జరుగుతుంది. దాంట్లో మేము భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో వ్యయ ప్రయాసాలకు కోరి మంచిగా కష్టపడి మొత్తం ఈ ఎలక్షన్ని మొత్తం 7 ఫేసుల్లో మొత్తం దేశంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసే దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర పోలీస్ శాఖ పోషించింది. సో మాకు ఇక లాస్ట్ 4th డే కూడా ఏ గొడవలు రాకుండా ఈ అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే వైలెన్స్ వల్ల ప్రజలే నష్టపోతారు. అక్కడ వైలెన్స్ వేసుకుంటే పోలీస్ కేసులు అవుతాయి. వాళ్లకు అంతా కేసులు పోలీసులు చుట్టూ తిరగటం, కోర్టులు చుట్టూ తిరగటం ఇవన్నీ అవుతాయి. సో వాళ్ళు దయచేసి మేము అందరికీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం అనవసరంగా వైలెంట్ యాక్టివిటీస్ కానీ, గొడవలు పడటం కానీ, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చేయటం కానీ తగదది. ప్రజలు ఇప్పుడు అంతా అయిపోయింది, గీలింగ్ అంతా అయిపోయింది. ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యం రక్షించేది ఒక పోలీసు, ఒక అధికార యంత్రాంగం కాదు, ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అలానే అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క లీడర్స్ని, వారి యొక్క పెద్దల్ని అందరినీ కూడా నేను ఈ మీడియా ముఖంగా వాళ్ళని అపీల్ చేస్తున్నాను. వారు కూడా వాళ్ళ క్యాడర్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పి అందరూ సమ్మేళనం పాటించి ఎక్కడ గొడవలకు వెళ్లకుండా ఎలక్షన్, ఎందుకంటే ప్రజా తీర్పు ఆల్రెడీ దాంట్లో నిక్షిప్తమై ఉంది. దాంట్లో ఏ తీర్పు వస్తుందో అదే వస్తుంది, అంతేగాని కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ క్యాడర్కి కూడా వాళ్ళు చెప్పి ఎటువంటి విలేజెస్లో, ఎందుకంటే మనం ప్రజలందరూ కూడా పల్లెల్లో కానీ టౌన్లో అందరూ సామరస్యంగా బతుకుతూ ఉంటారు. సో ఎలక్షన్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. దీనివల్ల మనము గ్రామాల్లో చిచ్చు రేపుకొని జీవితాంతం ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ కాస్ట్ గొడవలతో మనం విడిపోవటం అంత మంచిది కాదు, శ్రేయస్కరం కూడా సమాజానికి ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజలు, నాయకులు అందరూ కూడా మాకు సహకరించాలి. మేము మాత్రం అన్ని చర్యలు కూడా మన గౌరవ డీజీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని బందోబస్తులు మొత్తం వైలెన్స్ కంట్రోల్ చేసేదానికి విలేజెస్లో పికెట్స్, మొబైల్ పార్టీసు, స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత